సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం సూర్యాపేట నందు 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జిల్లా అధ్యక్షులు కొండపల్లి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుముల సునీల్ రెడ్డి, ట్రెజరర్ మద్ది సైదిరెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు గవ్వ మహేందర్ రెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి, డాక్టర్ దయాకర్ రెడ్డి, దండ వెంకటరెడ్డి, చిలుముల సైదిరెడ్డి, బోళ్ల సోమిరెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కొండేటి జైపాల్ రెడ్డి, మోదుగు వెంకటరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, సూరకంటి నర్సిరెడ్డి, యానాల ప్రతాప్ రెడ్డి, గింజల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం సూర్యాపేట నందు 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇటీ కార్యక్రమం నందు జిల్లా అధ్యక్షులు కొండపల్లి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుముల సునీల్ రెడ్డి, ట్రెజరర్ మద్దిరెడ్డి సైదిరెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు గవ్వ మహేందర్ రెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి, గంట దయాకర్ రెడ్డి, దండ వెంకటరెడ్డి, చిలుమల సైదిరెడ్డి, బోళ్ల సోమిరెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కొండేటి విజయపాల్ రెడ్డి, మోదుగు వెంకటరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, సురకంటి నర్సిరెడ్డి, యానల ప్రతాప్ రెడ్డి, గింజల నారాయణ రెడ్డి, గుప్త సోమిరెడ్డి, సామ వెంకటరెడ్డి, మంగళంపల్లి వీరారెడ్డి, బీరెల్లి వెంకటరామరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान हमारे वीरुలకు జోహార్లు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి పతాకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, ఈసీ కమిటీ సభ్యులు, రెడ్డి బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఎందరో మహానుభావులు, గవర్నమెంట్ స్కూల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా మరికొంతమంది స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళు స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి సందర్భంగా మన యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. మన బ్రిటిష్ వాళ్ళు 109 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి లాస్ట్కు ప్రపంచ పటంలో వాళ్ళు లేకుండా పోయేది. మరి మన వాళ్ళు బానిసలుగా బతికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని భవిష్యత్ తరాలు దీన్ని ఎల్లప్పుడూ జరుపుకోవాలని, సంవత్సరాలు 2 సార్లు జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ అందరికీ నమస్కారం. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడి దేశంలో ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ చేసుకొని దేశం మొత్తం కూడా మన జెండా జరుపుతున్నాం. కాబట్టి వాళ్ళ త్యాగాలను మనం పొందకుండా దేశం కోసం మనం ఏం చేయాలనో చేసుకుంటూ పోవాలి తప్ప యువత కూడా పెడదారి పట్టబోతుంది. మన దేశంలో చాలామంది యువత ఉంది. ప్రపంచ దేశాల కంటే ఎక్కువ యువత మన దగ్గరే ఉంది, కానీ అది యూస్ఫుల్ కావట్లేదు.
అందరూ చూస్తున్నారు.